హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. చేరివచ్చిన మీకందరికీ దేవుని నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఈనాటి ధన్యత వాక్యమును గురించి నా ధ్యానంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మీరందరూ దేవుని సన్నిధికి కూడి వచ్చినందుకు, దేవుని మాటలు వినటానికి చేరి వచ్చినందుకు దేవుని నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు దేవుని కృప వలన మనము ఎవరు ధన్యులు అన్న శీర్షిక పైన మనం 27 పాఠమును ముగించటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ఈ దినము 28వ ధన్యతలోనికి మనం రావటం జరిగిందండి. 27 పాఠాలు విన్నారండి. దేవుని చేత దీవించబడ్డారా? ధన్యులుగా మార్చబడ్డారా? మీ అందరి నిమిత్తం నా అనుదిన ప్రార్థనలో మానక ప్రార్థిస్తున్నానని తెలియజేయటానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రియులారా, మీరు అందిస్తున్నటువంటి సమాచారమును బట్టి మీరు ఏ విధంగా దీవించబడుతున్నారన్న విషయాన్ని నాతో షేర్ చేసుకుంటున్నప్పుడు నేను చాలా దేవుని యందు ఆనందిస్తున్నాను. మీకు మరిన్ని దేవుని దగ్గర నుంచి దీవెనలు రావాలని, మీరు ధన్యులుగా తీర్చబడాలని మీ నిమిత్తం నేను మానక ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, వాక్య ధ్యానంలోనికి వెళదామండి. 28వ ధ్యాన అంశముగా కీర్తనల గ్రంథము 128వ సంకీర్తన 128వ సంకీర్తన మొదటి వచనాన్ని నేను ఈనాటి ధ్యాన అంశముగా మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, 128వ సంకీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అన్న మాటని ఈనాటి ధ్యాన అంశముగా, ఈనాటి ధన్యతగా మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. 128వ సంకీర్తన. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కండిషనల్ బ్లెస్సింగ్. ఇది మీకు కావాలి అంటే మీరు ఈ పని చేయాలి. ఇది కండిషనల్ బ్లెస్సింగ్. నేను తరచుగా జ్ఞాపకం చేస్తూ ఉంటాను, ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే ఒక పని మనం దానికంటే ముందు చేయాలి. ఇది కండిషనల్ బ్లెస్సింగ్స్ అన్నమాట. అయితే ఎలాంటి కండిషన్ లేకుండా వచ్చే ఒక ధన్యత, ఒక ఆశీర్వాదం ఉన్నది. అది ఏమిటి అంటే రక్షణ. నువ్వు రక్షించబడటానికి ఎలాంటి కండిషన్ లేదు. నువ్వు కేవలము యేసు ప్రభు దేవుడని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుంది. అది రక్షణ గురించి నువ్వు ఎలాంటి మూల్యాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ రక్షించబడిన తరువాత నీకేదన్నా ఆశీర్వాదం కావాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఆయన త్రోవల్లో నడిస్తే నువ్వు ధన్యుడు అవుతావు, నువ్వు ధన్యురాలు అవుతావు. ఇది కండిషనల్ బ్లెస్సింగ్ అన్నమాట. అంతే కదండి. మనం ఏదైనా పని చేస్తేనే కదా మనకు జీతం వచ్చేది. అలాగే పని చేయటానికైతే, అంటే దేవుడు చెప్పింది చేయటానికి మనం ముందుకు రాము. కానీ ఎన్నెన్నో ప్రశ్నలు, 1,00,000 ప్రశ్నలు అడుగుతాం. కానీ దీవెన మాత్రం కావాలి, రావాలి అంటాం. అది ఎలా సాధ్యమండి? మనం దీవించబడాలి అంటే ఇక్కడ చెప్పబడిన ధన్యత ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన త్రోవల్లో నడిస్తే నువ్వు ధన్యుడవుతావు. ఎలాంటి ధన్యత అన్నది ఆ క్రింది వచనాల్లో మనం చూస్తున్నాం. 2వ వచనానికి వచ్చేటప్పటికి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నువ్వు ధన్యుడు అవుతావు, నీకు మేలు కలుగుతుంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవిస్తావు.
అది పరుల పాలు కాకుండా వ్యర్థము కాకుండా నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవించాలి. అంటే నువ్వు కష్టపడిన దాన్ని నువ్వు అనుభవించాలి అంటే, నీ కుటుంబం కళకళలాడాలి అంటే, సంతోష సమాధానాలతో ఉండాలి అంటే, నువ్వు పిల్ల తరాల వరకు దీవించబడాలి అంటే, నువ్వు దీవెనకరంగా ఉండాలి అంటే, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. అదేమిటి అంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి, ఆయన త్రోవల్లో నడవాలి. అప్పుడు నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవిస్తావు. ప్రియులారా, ఇక్కడ మనం హెచ్చరించబడుతున్న మాట ఏమిటి అంటే, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే ఒకసారి నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. ఆయన త్రోవల్లో ఉన్నానా లేదా, నా కష్టార్జితాన్ని నేను ఎందుకు అనుభవించలేకపోతున్నాను, వ్యర్థంగా నెలంతా కష్టపడి పని చేస్తున్నాను, ఇంటికి వచ్చేటప్పటికి నాకేమీ మిగలట్లేదు, ఏదేదో పరుల పాలైపోతూ ఉంది, ఏ వ్యసనాలకు వినియోగించబడతా ఉంది, లేకపోతే ఏ అనారోగ్యాల పాలు, లేకపోతే ఏదో విషయాల వల్ల నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవించకుండా, నువ్వు సంతోష సమాధానాలు పొందుకోకుండా ఉంటున్నావు అంటే ఒక్కసారి చెక్ చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిస్తే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ప్రియులారా, దేవుని యందు భయము భక్తి రెండు కలిగి ఉండాలి. భయభక్తులు ఇవన్నీ, ఈ రెండు కూడా జంట పదాల్లాగా మనం చూస్తూ ఉంటాం. భయము ఉండాలి, భక్తి ఉండాలి. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు, భక్తి ఉంటుంది, భయం ఉండదు. ఇది చేయకపోతే, ఈ ఆచార వ్యవహారాలు నేను చేయకపోతే దేవుడు కోపం వస్తుందేమో, నా మీద ఉగ్రత వస్తుందేమో అని భయంతో చేస్తారు, భక్తితో చేయరు. ఇంకొంతమంది భక్తి మాత్రమే కనపరుస్తారు, దేవుడు అంటే భయం ఉండదు, దేవుడు అంటే చులకన ఉంటుంది, ఆ దేవుడు ఏం చేస్తాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, ఇక్కడ మనం చూస్తున్న పాఠంలో భయము భక్తి రెండు ఉండాలి. నాణానికి ఇరు పార్శ్వములు ఉన్నట్లుగా మనకి భయము భక్తి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భయం ఉండి భక్తి లేకపోయినా దానివల్ల మనం ధన్యులం కాలేము, భక్తి ఉండి భయం లేకపోయినా దానివల్ల మనము ధన్యులము కాలేము, మన కష్టార్జితాన్ని మనము అనుభవించలేము, అది వ్యర్థ పాలవుతూ ఉంటుంది. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏమిటి అంటే, ఆయన త్రోవలో నడిస్తే మనము ధన్యులమవుతాము. ప్రియులారా, ఇక్కడ రెండు విషయాల్ని, ఇద్దరు వ్యక్తుల్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇద్దరు కూడా తన త్రోవలో వెళ్ళిన వాళ్ళే. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన త్రోవలో నడిస్తే ధన్యులమవుతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరిని మీకు పరిచయం చేస్తాను నేను. వాళ్ళిద్దరు కూడా తమ త్రోవల్లో వెళుతున్న వాళ్ళే. ఇద్దరికి కూడా దేవుని దూత ఎదురయ్యింది. అయితే తమ త్రోవలో వెళుతున్న వారిని దేవుని దూతలు ఎదురయ్యి వారిని దేవుని మార్గములో లేదా దేవుని త్రోవలో పెట్టాలనుకున్నప్పుడు, ఆ దేవుని త్రోవలోనికి వచ్చిన వ్యక్తి ఒకరైతే, దేవుని త్రోవను విడిచి తన మార్గాన్ని తన చోటికి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తిని నేను ఇద్దరిని మీ ముందుకు తేవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ మనం ఆదికాండము 32వ అధ్యాయాన్ని చూసినట్లయితే, ఆదికాండము 32వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని మనం చూస్తాం. 32వ అధ్యాయము ఆదికాండము 32 మొదటి వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళిచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు, దేవుని వాక్యమే సెలవిచ్చింది 128వ సంకీర్తన మొదటి వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవాలి అంటే, ఇక్కడ యాకోబు గారు ఏం చేస్తున్నాడంటే, యాకోబు తన త్రోవను వెళ్ళెను అన్న మాటని చూస్తున్నాం మనం. అయితే తన త్రోవలో వెళుతూ ఉండగా ఆ మాట చూడండి, దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి.
యాకోబు దేవుని చేత గర్భములో ఉన్నప్పుడే, తల్లి గర్భములో ఉన్నప్పుడే ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. యవన కాలంలోకి వచ్చినప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. తండ్రి ద్వారా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి యాకోబు తన మామ అయినటువంటి లాబాను ఇంటికి వెళ్ళి అక్కడ కొంతకాలము జీవించి మరలా తిరిగి తన తండ్రి ఇంటికి, దేవుడు ఏ దేశాన్ని అయితే వాగ్దానం చేశాడో ఆ దేశానికి తిరిగి వస్తున్నప్పుడు యాకోబు తన త్రోవలో వెళుతూ ఉన్నాడంట. తన త్రోవలో వెళుతూ ఉంటే, అంటే తన త్రోవ ఏమిటి అంటే అది లౌకికమైనటువంటి మార్గం. తనకున్నటువంటి ఆస్తిని అంతటిని కూడా 2 గుంపులుగా చేసి తన అన్న అయినటువంటి ఏశావుని ఎదుర్కోవటానికి అతనికి ధైర్యం చాలక అతడు ఎదురొచ్చి చంపుతాడేమన్న భయంతో కొంత కానుకను సిద్ధం చేసి తన అన్నకు పంపించటానికి దాసులతోటి తనకంటే ముందుగా పంపిస్తాడు. అయితే అది తన మార్గం అన్నమాట. తన మార్గం అంటే తను లౌక్యంగా వాళ్ళ అన్నని ప్లీజ్ చేసుకోవాలనుకున్నాడు. తన అన్నని తన వైపుకు మరల్చుకోవాలి అనుకున్నాడు. అది తన త్రోవ. అయితే దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటి అంటే దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. ఇక్కడ మనం ఒక నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఉన్నది. ఏమిటి అంటే మన త్రోవలో వెళుతూ ఉంటే దేవుని వాక్యం సెలవిచ్చింది ఆయన త్రోవలో వెళ్ళమని. కానీ మనము మన త్రోవలో వెళుతూ ఉంటే దేవుని దూతలు ఎదుర్కొంటున్నారు మనల్ని. ఈ రోజున మనల్ని దేవుని దూతలు ఎదుర్కోవటము అంటే దేవదూతలు వచ్చి మనల్ని ఈ రోజున భౌతికంగా మనల్ని ఫేస్ చేయట్లేదు. కానీ దేవుని సేవకులు, దేవుని దూతలు అంటే ఈ దినములో దేవుని సేవకులు అంటే దేవుని వాక్యము మనల్ని ఎదుర్కొంటుంది. ప్రియులారా, మన త్రోవను మళ్లించటానికి, ఆయన త్రోవలోనికి నడిపించటానికి దేవదూతలు ఆ రోజున యాకోబును ఎదుర్కొన్న రీతిగా దేవుని వాక్యము ఈ రోజున మనల్ని సంధిస్తూ ఉంది. మన మార్గం ఏ వైపుగా పోతూ ఉందో, మనం ఎలాగ నడవాలో, దేవునికి వ్యతిరేకంగా తన త్రోవలో మన త్రోవలో మనం ఏ రీతిగా అయితే వెళుతున్నామో దేవదూతలు లేదా ఈరోజు దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆయన త్రోవలోకి వెళ్ళాలి. ఆయన త్రోవలోకి వెళ్తే దేవుడికి వచ్చే మేలేమి కాదు, కానీ మన కష్టార్జితాన్ని మనమే అనుభవిస్తాం. అది వ్యర్థం కాకుండా మన కష్టార్జితాన్ని మనమే అనుభవించగలుగుతాం. ప్రియులారా, అయితే యాకోబు తన త్రోవను వెళుతూ ఉంటే ఏశావు, తన అన్నటువంటి ఏశావు 400 మందితో కలిసి యాకోబుని ఎదుర్కోవటానికి వస్తున్నాడు అన్న వార్తను ఎప్పుడైతే విన్నాడో భయపడి అక్కడ అతడు చేసిన పని ఏమిటి అంటే తనకున్నదంతా కూడా పంపించి వేసి తన ఇద్దరు భార్యల్ని, దాసులని తనకున్నటువంటి ఆస్తిని అంతటిని కూడా యబ్బోకు రేవు దాటించి అవతలకు పంపించేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఆ మాటని మనం యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు అన్న మాటని మనం చూస్తామండి. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఆ రాత్రి అంతా కూడా దేవునితో పెనుగులాడటానికి ఆ యబ్బోకు రేవు దగ్గర ఒక్కడు మిగిలిపోయాడు. ఇది మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటి అంటే నీ జీవితంలో దేవునితో ఒక్కడము మిగిలి ఇంకా ఎవరు లేకుండా ఏకాంత స్థితి, ఏకాంత ప్రార్థన నీకెప్పుడన్నా ఉందా? నీ త్రోవను నువ్వు వెళుతున్నప్పుడు, దేవుని వాక్యము నిన్ను సంధించినప్పుడు, నువ్వు నీ త్రోవను మళ్లించుకోవటానికి ఏ త్రోవలో వెళ్ళాలి ప్రభువా, నేను ఏ త్రోవలో వెళ్ళటం నీ దృష్టికి అనుకూలము, నన్ను ఎటువైపుగా వెళ్ళమంటారు అని అడగటానికి నువ్వు మార్గమేది
తెలియని పరిస్థితుల్లో, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు అక్కడ ఆగి ఒక రాత్రంతా దేవునితో గడిపినటువంటి ఆ యాకోబు అనుభవం అని మనం కలిగి ఉండాలి అని ఈ సమయంలో దేవుని ద్వారా హెచ్చరించబడుతున్నాం. ఇలాంటి ఒక్కడు మిగిలిపోయినటువంటి, ఒక్కదాని మిగిలిపోయినటువంటి అనుభవం నీ జీవితంలో ఉందా? నీ త్రోవను దేవుని త్రోవలోనికి మళ్ళించుకోవటానికి దేవుని దూతలు ఎదుర్కొన్నప్పుడు, దేవుని సేన యాకోబుని ఎదుర్కొన్నప్పుడు యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఆ రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆదికాండము 32వ అధ్యాయాన్ని మొత్తం మనం చదివినట్లయితే ఆ విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్గా దేవుని గ్రంథంలో మన కోసం రాసి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. నీ జీవితంలో అలాంటి ఏకాంత ప్రార్థన ఉన్నదా? దేవుని మార్గంలోనికి రావటానికి నీవు ఏకాంత ప్రార్థన గడపవలసిన అవసరం ఉన్నది. ఆ ఒక్కడు ఎప్పుడైతే మిగిలిపోయాడో, నిరాశ నిస్పృహల్లో భయకంపితుడుగా ఉన్నాడో, అలాంటి సమయంలో దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. దేవుడు దిగొచ్చాడండి. ఒక్కడు ఉన్నప్పుడు అతన్ని దేవుడు వదిలిపెట్టలేదు. నీ ఏకాంత స్థితిలో, నీ నిస్పృహ స్థితిలో, నీ నిరాశ సమయంలో నువ్వు దేవుని సన్నిధికి ఒక్కదానివిగా దేవుని సన్నిధిలోకి రాగలిగినట్లయితే దేవుడు నీతో ఉంటాడు. దేవుని ప్రియ బిడ్డ, దేవుడు తెల్లవారే వరకు కూడా యాకోబు దగ్గరే ఉన్నాడు. ఎందుకంటే ఒక్కడున్నాడు కదండి, ఒక్కడున్నాడు కదా, ఎవ్వరు లేరు. భార్య బిడ్డలు, దాసులు దాసీలు ఉండటానికి చాలా ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. కానీ యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. దేవుని సన్నిధిలో ఒక్కడు మిగిలిపోయాడండి. ఒక్కడు మిగిలిపోయినప్పుడు ఒక మనుష్యుడు అతనితో పోరాడుతున్నాడు. అంటే దేవుడు అతని దగ్గరకు దిగొచ్చాడు. ఆ దేవునితో పోరాడుతూ ఉన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనయ్యా, నా మార్గాన్ని ఎటు మలుచుకోమంటావు, నీ త్రోవల్లోకి రావాలని ఇష్టపడుతూ ఉన్నాను, నీ త్రోవల్లోకి నన్ను నడిపించు అని ఆ యాకోబు రాత్రంతా పెనుగులాడినప్పుడు అక్కడ ఆయన యాకోబుని ఆశీర్వదించాడు. ప్రియులారా, యాకోబుని ఆశీర్వదించటం ద్వారా తన మార్గాన్ని మళ్ళించుకున్నాడు. దేవుని మార్గంలోనికి వచ్చాడు. దేవుని ప్రియ బిడ్డ, నీవు నన్ను అక్కడ ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ రోజు యాకోబును నేను మొదట్లో చెప్పాను, నువ్వు దేవుని త్రోవల్లో నడిచినట్లయితే నీవే కాదు, నీ కుటుంబమే కాదు, నీ సంఘమే కాదు, నీ సమాజమే కాదు, నువ్వు తరతరాలకి ఆశీర్వాదకరముగా ఉంటావు అని నేను మొదట్లో చెప్పటం జరిగింది. అంటే ఈ యాకోబు ఎంతగా దీవించబడ్డాడంటే ఈరోజు ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా ఇశ్రాయేలు దేశముగా ఉన్నది అంటే ఈనాటికి కూడా ఇశ్రాయేలు దేశము ఒక దేశముగా ప్రపంచ పటంలో ఉన్నది అంటే ఈ యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. తన ముందు తరాలకి ఆశీర్వాదంగా ఉన్నాడండి. అంతేకాదు ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మనకు కూడా ఆశీర్వాదంగా ఉన్నాడు. అది ఏ రీతిగానో నేను చూపిస్తాను. ప్రియులారా, హోషేయ గ్రంథాన్ని మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో 4వ వచనాన్ని చదువుతున్నాను. అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి దేవుని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. మాట్లాడాడండి. అంటే ఈరోజు ఇక్కడున్నటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, యాకోబు పోరాడి గెలిచాడు, కన్నీరు విడిచి దేవుని బతిమాలాడు. ఏమని అంటే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నీ త్రోవలోకి నేను వస్తాను, నీ మార్గంలో నేను నడుస్తాను, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు నమ్మదగిన దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ వచనంలో ఉంటారు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు
అవును అన్నట్టుగా ఉన్నాయి ప్రియులారా. దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు ఆయన త్రోవల్లో నడిస్తే నువ్వు ధన్యుడు అవుతావు. నువ్వు ధన్యుడు అవటమే కాదు, నీ ముందు తరాలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని ప్రియబిడ్డ, నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని దూతలు నిన్ను హెచ్చరించినప్పుడు, నిన్ను సరిచేసినప్పుడు, దేవుని వాక్యం నిన్ను సవరించినప్పుడు, నీ మార్గాన్ని నువ్వు ఎప్పుడైతే మార్చుకుని దేవుని మార్గంలోకి, దేవుని త్రోవలోకి వస్తావో నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడతావు. నిశ్చయముగా. అంతేకాదు, నీ ముందు తరాలకు కూడా నువ్వు ఆశీర్వాదంగా. అప్పుడు యాకోబు, ఇప్పుడు మనకి కూడా అక్కడ ఆయన మనతో అంటే యాకోబులో మనం ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, యాకోబులో మనం అక్కడ ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నువ్వు నా త్రోవల్లోకి వచ్చినట్లయితే నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. అక్కడ యాకోబు ఆ యబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడి గెలిచిన తర్వాత ఆ స్థలానికి పెనూయేలు అన్న పేరు పెట్టాడండి. పెనూయేలు అంటే దేవుని ముఖము అని అర్థం. దేవుని ముఖము అని అర్థం. ఈ యాకోబు దేవుని ముఖాన్ని చూశాడు. ఎప్పుడు చూశాడంటే, యాకోబు ఒక్కడు మిగిలిపోయి రాత్రంతా దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి దేవుని బతిమాలినప్పుడు, తన మార్గాన్ని, తన త్రోవను వెళ్ళిచినటువంటి యాకోబు తన త్రోవను వెళ్ళినన్న మొదటి వచనంలో చూస్తూ ఉంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి 31వ వచనంలో, అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. 30వ వచనాన్ని చదువుతున్నా. నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైంది. అతని జీవితంలో సూర్యోదయమైంది. అంటే దేవుని ముఖాన్ని చూస్తూ నడిచే యాత్ర, ఆ త్రోవ ఆ రోజున ఆరంభమైందండి. ఇంతకాలము తన త్రోవలో నడుస్తూ ఉన్నాడు, కానీ ఇప్పుడు సూర్యోదయం అయ్యింది. అంటే అతని జీవితంలో ఉదయము ఆరంభమైంది. ఎప్పుడు అంటే దేవుని ముఖాన్ని చూసినప్పుడు. పెనూయేలు అంటే దేవుని ముఖము. దేవుని ప్రియబిడ్డలారా, యాకోబు ఇంతగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు అంటే, ఆయన మొదటి వచనములో తన త్రోవలో వెళ్ళాడు. దేవుని సేనలు అతన్ని ఎదుర్కొన్నప్పుడు తన త్రోవను, తన సొంత ఇష్టాన్ని, తనకున్నటువంటి సొంత యుక్తితో కూడినటువంటి ఆ యొక్క జీవితాన్ని విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు అతని జీవితంలో సూర్యోదయమైంది. అతడు ఏకాంతముగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అతని జీవితం ఆరంభమైంది, సూర్యోదయమైంది. అతడు దేవుని ముఖాన్ని ఎప్పుడు చూశాడంటే, ఏకాంతముగా మిగిలి తన త్రోవను దేవుని త్రోవలోనికి మళ్ళించుకోవటానికి ఇష్టపడినప్పుడు దేవుడు అతనికి నూతన త్రోవ, ఆయన త్రోవల్లోనికి వస్తే 128వ సంకీర్తనలో చూసాం కదా, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అలాంటి ధన్యత నేటికి కూడా ఆయన పేరు చెప్పుకుని మనం ఆయన సంతతిగా పిలువబడుతున్నాము అంటే అట్టి ధన్యతను దేవుడు యాకోబుకి ఇచ్చాడు. అలాంటి ధన్యతను మనం ఎందుకు పొందుకోకూడదండి? మన ముందు తరాలకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన సమాజానికి మనం ఎందుకు క్షేమంగా ఉండకూడదు? మనం ఆ రీతిగా దీవించబడాలి అంటే మన త్రోవ కాదు కానీ, తన త్రోవ కాదు కానీ, తన సంకుచితమైనటువంటి యుక్తితో కూడినటువంటి, జ్ఞానముతో కూడినటువంటి ఆ త్రోవ కాదు కానీ, దేవుని త్రోవలోనికి వచ్చినప్పుడు ధన్యుడిగా తీర్చబడ్డాడు. నేటికి కూడా ఇశ్రాయేలీలకు నేటికి మనకి కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు ప్రియులారా. అంతేకాకుండా ఈ ఇంకొక నూతన నిబంధనలో ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తానండి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో దేమా అన్న ఒక వ్యక్తి ఉన్నాడండి. దేమా అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతని గురించి పౌలు ఏమని రాస్తున్నాడు అంటే, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపోయెను. ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. అంటే తన త్రోవలో వెళ్ళిపోయాడు. దేమ
తన త్రోవలో వెళ్ళిపోయాడు. అందుకనే ఇక ఆ దేమాను గురించినటువంటి ప్రస్తావన మనం బైబిల్లో చూడలేకపోతున్నాం ప్రియులారా. తన త్రోవను మార్చుకున్నటువంటి యాకోబు నేటికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవుని ముఖాన్ని చూశాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు, తన త్రోవను మార్చుకున్నాడు. నేను ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను. ఈయన జక్కయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఈ జక్కయ్య గారిని గురించి మనము చూస్తాం. అంతవరకు ఆయన నడిచిన త్రోవ వేరు, కానీ ఎప్పుడైతే యేసయ్య ముఖంలోకి చూశాడు, ఆ యొక్క మేడి చెట్టు మీద కూర్చున్నటువంటి ఆ జక్కయ్యని యేసు ప్రభు వారు పిలిచి, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, జక్కయ్య త్వరగా దిగు అని చెప్పినప్పుడు ఆ జక్కయ్య త్వరగా ఆ చెట్టు మీద నుండి దిగి యేసయ్యను ఎప్పుడైతే చేర్చుకున్నాడో తన త్రోవ, తన ఉద్దేశాలు, తన ఆలోచనలన్నీ కూడా మారిపోయినాయి. తన మార్గమే మారిపోయింది, తన ఆలోచన విధానమే మారిపోయింది, తన త్రోవ, తన నడతంతా కూడా మారిపోయింది. మారటం ద్వారా ఆయనకే కాదు, ఆయన ఇంటికి కూడా రక్షణ వచ్చింది. నీ ఇంటికి రక్షణ రావటానికి నువ్వు ఏదన్నా చేయగలుగుతున్నావా? నీవు త్రోవను నువ్వు మార్చుకున్నట్లయితే, దేవుని త్రోవలోనికి నువ్వు వచ్చినట్లయితే నీ ఇంటికి రక్షణ వస్తుంది దేవుని ప్రియ బిడ్డ. ఆ రీతిగా జక్కయ్య వలె మన మార్గాన్ని మార్చుకుందాం. దేమావలే ఇహలోకాన్ని స్నేహించి మన త్రోవలు మనం వెళితే అది మనకు ఆశీర్వాదకరము కాదు అని ఈ సమయంలో దేవుని ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం ప్రియులారా. అంతేకాకుండా నేను ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము లో ఒక వ్యక్తి ఉన్నాడండి. సంఖ్యాకాండము 22, 23, 24 అధ్యాయాల్లో బిలాము అన్న ఒక వ్యక్తిని చూస్తాం మనం ప్రియులారా. ఈ బిలాము కూడా తన త్రోవలో వెళుతున్నాడు. తన త్రోవ ఏమిటి అంటే, మోయాబు దేశంలో, ఇతడు మిద్యాను దేశంలో ఉన్నాడు. బిలాము అన్న ఆయన ఒక ప్రవక్త. ఈయన మిద్యాను దేశంలో ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీలు మోయాబు దేశానికి ఐగుప్తులోంచి విడిపించబడి ఎర్ర సముద్రం దాటి అరణ్య మార్గముగా నడుచుకుంటూ 40 సంవత్సరాలు దాదాపుగా ప్రయాణం చేసి మోయాబు ప్రాంతానికి వచ్చారని. మోయాబు ప్రాంతానికి వచ్చినప్పుడు మోయాబు రాజు బాలాకు అన్న రాజు పరిపాలిస్తున్న దినాలవి. పరిపాలిస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు ప్రజలందరూ కూడా వారిని చూసి భయపడతాడు. వీళ్ళు మా దేశం మీదకి వస్తున్నారు, వీళ్ళని జయించాలంటే నాకు శక్తి చాలదు, కాబట్టి పొరుగునున్నటువంటి మిద్యాను దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట. ఆయన పేరు బిలాం అంట. ఆయన ఏది చెప్తే అది జరుగుతుందంట. కాబట్టి అతను పిలిపించుకుని మన పక్షంగా ఆయనతోటి ఒక మాట చెప్పిద్ది. ఆయన ఏది చెప్తే జరుగుతుంది కదా, అందుకని ఆయన పిలిపించి వారిని శపించమని కోరదాం. మనం వారిని శపిస్తే వారిని మనం ఈజీగా జయించగలుగుతాం. ఆ రీతిగా ఇశ్రాయేల్ని జయిద్దాం అని ఈ బిలాము దగ్గరికి మనుషుల్ని పంపిస్తాడు బాలాకు రాజు. అయితే వారు వచ్చి ఆ రాత్రి ఎక్కడ బిలాము దగ్గర ఆ రాత్రి ఉన్నారు. సరే, ఉదయం లేచి వెళదాము అనుకున్నారు. ఈ రాత్రి దేవుడు ప్రత్యక్షమే బిలాముతో అన్నాడు, అయ్యా ఎవరో ఉన్నట్టున్నారు ఇంట్లో, ఎవరు వాళ్ళు అంటే చెప్పాడు. ఉన్నది ఉన్నట్టుగా బాలాకు రాజు మోయాబు దేశాన్ని నుంచి కొంతమంది మనుషులు పంపించాడండి. నేను వెళ్ళాలంట మోయాబు దేశానికి. అక్కడికి వెళ్ళి ఎవరో కొంత జనాంగం వచ్చారంట, వాళ్ళ మీదకు యుద్ధానికి వస్తున్నారంట. వాళ్ళని నన్ను శపించమని వాళ్ళు నన్ను పిలవటానికి వచ్చారండి, వెళదాం అనుకుంటున్నాను అని దేవునితో బిలాము చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వద్దు నాయన, వెళ్ళబాకు. ఎందుకంటే వాళ్ళు నా జనము, నేను ఏర్పరచుకున్న వాళ్ళు, నేను ఆల్రెడీ వాళ్ళని ఆశీర్వదించాను, నా చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళు, కాబట్టి వాళ్ళని శపించటం ఎవరి వల్ల కాదు, కాబట్టి నువ్వు వెళ్ళవద్దు అని దేవుడు చెప్పాడు. అయితే సరే అన్నాడు. సరే అని ఉదయాన్నే లేచి వాళ్ళతో చెప్పాడు, అయ్యా దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు, నన్ను వద్దామని అనుకున్నాను, కానీ దేవుడు వెళ్ళొద్దన్నాడు, నేను రాలేకపోతున్నాను, సారీ ఏమనుకోబాకండి, వెళ్ళి రాజుగారు చెప్పండి అన్నాడు.
సరే వెళ్ళిపోయారు. వెళ్ళి రాజుతో చెప్పినప్పుడు రాజు కొంచెం ఆయనకి మనం పంపిన కానుకేమన్నా సరిపోలేదేమో, అందుకని మరింత ఎక్కువ కానుక పంపిస్తూ మరింత మందిని, అప్పుడు 10 మంది వచ్చారనుకోండి, ఇప్పుడు 20 మందిని, అప్పుడు ఒక 100 కేజీల బంగారం పంపించాడు, ఇప్పుడు 200 కేజీల బంగారాన్ని పంపించి చాలా డబ్బు బంగారం ఇవన్నీ కూడా ఇచ్చి బహుమతిగా, ఇంతే కాదు మా దేశానికి వచ్చి మేము చెప్పినట్టు చేస్తే వారిని శపిస్తే ఇంకా ఎక్కువ ఘనత కలుగు చేస్తారు మా రాజుగారు అని చెప్పటానికి ఇంకొంతమందిని పంపించినప్పుడు మరలా వచ్చారు రాత్రికి స్టే చేశారు. మళ్ళా దేవుడు వచ్చి ఏంది మరలా ఎవరో వచ్చినట్టున్నారు అని అడిగాడు దేవుడు. మరలా వచ్చారండి, వాళ్ళు ఎట్లయినా నువ్వు రావాలి అని చెప్తా ఉన్నారు అంటే వెళ్ళొద్దని చెప్పాను కదా నేను, నీకు వెళ్ళాలని ఉందా, వెళ్ళాలనుకుంటే వెళ్ళి మరి తర్వాత జరిగేది నేను ఏది చెప్తానో అదే చెప్తానంటే తమరు చెప్పిందే చేస్తానయ్యా నేనని బయలుదేరాను. అయితే దేవుడు వద్దన్న త్రోవలో వెళుతూ ఉన్నాడు. ఒకసారి చెప్పాడు దేవుడు ఏమనంటే, వాళ్ళు శపించకూడదు, వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం, నువ్వు శపించకూడదు అని చెప్తే ఈయన మరలా వెళదాం అనుకుంటుంటే అతనిలోని ఉద్దేశాన్ని అంతటిని కూడా బయటికి తీయటం కోసం దేవుడు, నేను చెప్తే వింటలేదు, అక్కడికి వెళ్ళినాక నీకు చెప్పే విధంగా చెప్తే నీకు బాగా అర్థం అవుతుంది అనుకున్నాడేమో దేవుడు. సరే వెళ్ళేటట్టయితే వెళ్ళు, నీ ఇష్టం మరి అన్నాడు. సరే బయలుదేరాడు. అబ్బా చెప్పిందే చాలు, నీ ఇష్టం అన్నావు కదా, సరే ఆ మాట చాలు నాకు అనుకున్నాడు. బయలుదేరి వెళ్తూ ఉంటే ప్రియులారా, అది దేవుని త్రోవ కాదు. వెళుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టం లేని పని చేయటానికి, దేవునికి ఇష్టం లేని త్రోవలో వెళుతూ ఉన్నప్పుడు దేవుని దూత అతన్ని ఎదుర్కొనింది. ఈ విషయాలు నేను 22, 23, 24 సంఖ్యాకాండం అధ్యాయాలు చదివినట్లయితే ఇవన్నీ కూడా అందులో ఆ భాగంలో ఉంటాయండి. అయితే వెళ్తున్న సమయంలో దేవుని దూత అతన్ని ఎదుర్కొని ఒక ఖడ్గము చేత పట్టుకొని ఎదురుగా నిలబడిందండి. నిలబడితే ఈ బిలాము దేవుని దాసుడే కానీ ఈ బిలాము డబ్బుకి ఘనతకి గులాము కాబట్టి అతనికి ఎదురుగా ఉన్న దేవదూత కనపడట్లేదు. దేవదూతలో ఉన్న చేతిలో ఉన్న ఖడ్గం అసలే కనపడట్లేదు. ఆయనకి ఎక్కడికి ఏం కనపడుతుందంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మోయాబు రాజు నన్ను ఏ రీతిగా రథం ఎక్కిస్తాడా, గుర్రం ఎక్కిస్తాడా, ఏం కిరీటం పెడతాడు, ఏమిస్తాడు, ఈ ఘనత మీద, వస్తువాహనాల మీద అతనికి ఉన్నటువంటి దృష్టి అంతా వాటి మీద ఉన్నది. కానీ ఎదురుగా నిలిచిన దేవదూతను చూడలేకపోయాడండి. ఎదురుగా నిలిచిన దేవదూతను చూడలేకపోయాడు. కానీ అతను ఎక్కినటువంటి గాడిద చూసింది దేవదూతను చూసి ఆ గాడిద పక్కకు జరిగితే దాన్ని కొట్టినప్పుడు ఆ దూత ద్వారా కూడా కొంచెం నేర్పిస్తాడు దేవుడు పాఠం. ఎందుకు అంటే, నేను చెప్తే నీకు అర్థం కాలేదు, పోనీ గాడి చెప్తే ఏమైనా అర్థం అవుతుందా అంటే అప్పటికి కూడా అర్థం కాలేదు. దేవదూత కనపడలేదు కానీ, దేవుడు చెప్పే మాట వినపడలేదు కానీ, ఆయనకి ఏం కనపడుతుంది, ఎదురుగా ఉన్నటువంటి ఆ మోజులో వెళుతూ ఉన్నాడు, ఆ ఆశతో వెళుతూ ఉన్నాడు. కాబట్టి దేవదూత మాట్లాడుతుంది, నువ్వు దేవుని దృష్టికి నీ నడత విపరీతంగా ఉంది, నీ త్రోవ విపరీతంగా ఉంది. ఈ గాడిద నువ్వు పక్కకు తప్పించి ఉండకపోతే ఈ పాటికి నేను నిన్ను చంపి ఉండేవాడిని అని ఆ దేవదూత బిలాముతో చెప్పటం జరిగిందని. అంటే ఆ దూతని గాడిద చూసింది, ఆ గాడిద బిలామును తప్పించింది. ఇక్కడ ఒక మాటను మనకు అన్వయించుకుందామండి. ఏంటి అంటే, దేవుని దూత ఖడ్గం పట్టుకొని ఎదురుగా నిలబడినప్పుడు ఒక గాడిద తప్పించింది బిలాముని. ఆ రీతిగా నువ్వు దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండా నీవు కాని త్రోవలో, దేవునికి ఇష్టం లేని త్రోవలో వెళుతున్నప్పటికీ కూడా ఇంకా నువ్వు సజీవునిగా ఉన్నావు అంటే, దేవుని వాక్యముని వినే స్థితిలోనికి నువ్వు ఉన్నావు అంటే, ఏ గాడిదో నిన్ను తప్పిస్తూ ఉంది. ఏ గాడిదో అంటే, ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తున్నారు,
ఎవరి ప్రార్థన నిన్ను కాపాడుతూ ఉంది. దేవుని ఉగ్రత నీ మీదకు రాకుండా యేసు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మన కోసం విజ్ఞాపన చేయటమే కాకుండా దేవుని దాసులు, దేవుని ఎంతోమంది మన కోసం ప్రార్థన చేస్తున్నాడండి. మన తల్లిదండ్రులు కావచ్చు, మన సంఘ కాపరి కావచ్చు, లేకపోతే మనల్ని ఎరిగిన వారు కావచ్చు, ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. అందుకనే నువ్వు ఇంకా తప్పించబడుతూ ఉన్నావు. అయితే ఈ బిలాముకి అది కూడా సరిపోలేదండి. మరలా తిరిగి వెళ్ళాడు. అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పాడు. అతడు ఎన్నిసార్లు వారిని శపించాలని ప్రయత్నం చేసినా కూడా దేవుడు ఆ బిలాము నోట ఆశీర్వాద వచనాన్ని ఉంచినప్పుడు ఆ ఇశ్రాయేలీయులను అతను దీవిస్తాడు. అంటే బిలాము నోటిని దేవుడు తన స్వాధీనంలోకి తీసుకుని వారిని ఆశీర్వదించాడు. ఇక్కడ మనం హెచ్చరించబడుతున్న మాట, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే దాన్ని ఎవ్వరు కూడా శాపంగా మార్చలేరండి. దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి మొదలు పెడితే బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు లేడు. నీ మీద ఎవరు ఎంతమంది ఏమి చేసినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదించబడిన వాడవే. కాబట్టి దేవుని ఆశీర్వాదం మనకి కావాలి. అయితే ఈ బిలాము ఏం చేశాడు అంటే అనేక మార్లు దేవుని ద్వారా హెచ్చరించబడినప్పటికీ కూడా తన త్రోవను మార్చుకోలేదు. కానీ అన్నిసార్లు దేవుడు వారిని ఆశీర్వదిస్తున్న విషయాన్ని తెలుసుకొని మరలా తిరిగి ఇక్కడ నాకు చాలా బాధను కలిగించే మాట ఏమిటి అంటే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 25వ వచనములో ఏమని ఉందంటే, బిలాము లేచి తన చోటికి వెళ్ళాను అన్నమాట నాకు చాలా వేదన కలిగించి, ఇంతగా దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా బిలాము లేచి తన త్రోవను వెళ్ళాడు. మళ్ళీ తన త్రోవకే వెళ్ళిపోయాడని. మరలా తిరిగి మోయాబు దేశానికి పెతూరుకి, వాళ్ళ సొంతూరు పెతూరు, ఆ పెతూరుకే వెళ్ళిపోయాడు. కానీ ఇంతగా దేవుడు ఇశ్రాయేలుని ఆశీర్వదించాడు. నేను కూడా వెళ్ళి వారితో కలిస్తే దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు అనుకుని దేవుని త్రోవలోకి, దేవుడు ఆశీర్వదించిన జనాంగంలోనికి, ఆ సమాజంలోకి చేరి ఉంటే బిలామును గురించి మనం వేరే విధంగా చెప్పుకుని ఉండేవాళ్ళమేమో. కానీ బైబిల్లో అతని గురించి ఏమి రాయబడింది అంటే, బిలాము లేచి తన చోటికి, తన త్రోవలో వెళ్ళిపోయాడు. అందుకని బైబిలు అతడు ప్రవక్తే, దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత భాగ్యం అండి, దేవుడు ముఖాముఖిగా ఆ ప్రవక్తతో మాట్లాడు. అయినప్పటికీ కూడా తన త్రోవను మార్చుకోలేదు. కాబట్టి అతడికి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఒక పేరు పెట్టిందండి. ఏమని అంటే సోదెగాడైన బిలాము అని పేరు పెట్టి, వట్టి సోదోడు అన్నమాట, అంటే సోదెగాడైన బిలాము అని పేరు పెట్టిందండి. ప్రియులారా, తన త్రోవను మార్చుకోలేదు. అందుకని ఇశ్రాయేలీలు ఆ మోయాబు దేశాన్ని, మిద్యాను దేశాన్ని జయించినప్పుడు అక్కడున్న వారందరితో పాటు ఈ ప్రవక్తను కూడా, బిలామును కూడా ఖడ్గము చేత అంటే ఆ రీతిగా చంపబడ్డాడు. ఎందుకని అంటే ఆయన త్రోవని మార్చుకోలేదు. ప్రియులారా, ఇక్కడ దేవుడు కొంతమంది వ్యక్తులను మనకి పరిచయం చేశాడు కదా. తన త్రోవను మార్చుకున్నటువంటి యాకోబు ఆశీర్వదించబడ్డాడని, ఇహలోకాన్ని స్నేహించి విడిచిపోయినటువంటి దేమ ఇహలోకాన్ని స్నేహించి లోకంలో కలిసిపోయాడని, తర్వాత తన మార్గాన్ని మార్చుకున్నటువంటి జక్కయ్య తన ఇంటి వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడని మనము ధ్యానం చేస్తాం. అదే సమయంలో ఈ బిలాము ఎంతగా దేవుడు ఎంతగా హెచ్చరించినా కూడా తన మార్గాన్ని మార్చుకోనందువలన అతడు కూడా ఖడ్గము చేత చంపబడ్డాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం రెండవ అంశానికి వచ్చినట్లయితే ఒక మాట మనం చూస్తాం, నీవు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిస్తే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు అని. ప్రియులారా, మన కష్టార్జితాన్ని ఎవరన్నా దోచుకొని పోతున్నట్లయితే మన కష్టార్జితాన్ని మనం ఆశీర్వదించాలంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఒకడు తన కష్టార్జితమును అనుభవించుటకు వీలు కలిగిందంటే ఆ స్థితి దేవుని ఆశీర్వాదమే. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావంటే దేవుని ఆశీర్వాదం నీ మీద లేదు అని ఇక్కడ మనం
చూస్తూ ఉన్నాం ప్రియులారా. న్యాయాధిపతుల కాలంలో గిద్యోను అన్న ఒక న్యాయాధిపతి ఉన్న కాలంలో, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయాల్లో చూసినట్లయితే ఆ కాలంలో కూడా ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున వారిని 7 ఏండ్లు మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఆ మిద్యానీయులు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు విత్తిన దానిని పండేదాకా ఉండి వాళ్ళు కోసుకుపోతుండేవాళ్ళు, వీళ్ళు వండుకున్నది వాళ్ళు తినిపోతుండేవాళ్ళు అనమాట. ఆ రీతిగా వారు అణచబడిన వారే, మిద్యానీయుల వల్ల అణచబడిన వారై దేవునికి మొర్రపెట్టినప్పుడు దయగల దేవుడు గిద్యోనును పంపించి వారిని విడిపించటం జరిగింది. మన కష్టార్జితాన్ని మనము అనుభవించాలంటే దేవుని ఆశీర్వాదము మనకు కావాలి. ఆయన మార్గములో, నేనే మార్గము సత్యము జీవం అన్న యేసయ్యను నమ్మి ఆయనతో నడిచినట్లయితే ఆయన మనల్ని నిత్య మార్గంలో నడిపిస్తాడు, జీవప్రాప్తిని మనకు అనుగ్రహిస్తాడు. అట్టి జీవప్రాప్తిని పొంది ధన్యుడు కావాలని ప్రేమతో నీ కొరకు ప్రార్థిస్తున్నాను. అట్టి ధన్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నాయన నీకు వందనాలు. ఈ 28వ ధన్యత ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తామని మీరు సెలవిచ్చారు. ఎప్పుడంటే నీ మార్గంలో నడిచినప్పుడు దేవ ఆయన త్రోవలు ఎందు నడిచి వారందరూ ధన్యులన్నావు. తన త్రోవలో వెళ్ళిన యాకోబును వాక్యము చేత హెచ్చరించబడి నీ మార్గంలోకి వచ్చి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దూత చేత హెచ్చరించబడిన బిలాము తన మార్గాన్ని మార్చుకోనందువల్ల, తన చోటికి వెళ్ళినందువలన శాపగ్రస్తుడుగా మిగిలినాడు అన్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేశారు. మా మార్గాన్ని నాయన నీ మార్గంలోనికి నడిపించి మేము ధన్యులుగా తీర్చబడి మా కష్టార్జితాన్ని మేము అనుభవించే వారిగా ఉండటానికి సహాయం చేయమని యేసయ్య ఘనమైన నామం ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. వచ్చే పాఠంలో కలుసుకుందాం. దైవాశీస్సులు.